పని పాతర పెట్టి రోజుకో తీరు కథలు పడుతుంటాడు కదా మన రాజేషు. మరి ఇవాళ ఏం కథ ముంగటేసుకున్నాడో ఏం పాడో కదా. ఈ పెద్దాయనేంది గంతగనం టెన్షన్ పడుతున్నాడు? బాబాయ్ కంగ్రాచులేషన్స్, ఇంకా నీ పని అయిపోయినట్టే. పోయి ఇప్పుడే మావంతో మాట్లాడినా బరాబర్ పక్కా చేస్తా అని చెప్పిండు. అవునా? సంబరం సంబరం. తొందరలోనే ఎక్కుతావు ఫ్లైట్. ఆడికి పోయినాక జాబులు వేసుకుంటావు కోటు, ఆ తర్వాత సంచులు వేసుకుంటావు నెల నెల పొట్టు. ఏం చేస్తున్నారు మీరు ఆడా? రాజేష్ నన్ను బయట దేశానికి పంపుతాడంట మా ఉద్యోగానికా? ఉద్యోగానికా? ఆల్రెడీ మన దాంట్లో చేస్తున్నావు కదా. అది ఇక్కడ, నేను పంపేది వేరే దేశంలో జాబుకి. నువ్వు ఆయనకు వేరే కంట్రీలో కొలువిప్పిస్తావు. నీ ముఖానికి నీకే బతిలాడంగా ఉద్యోగం ఇచ్చిర్రు ఇక్కడ, నువ్వు ఆయనకి ఇప్పిస్తావా? అయినా ఫారిన్ లో మీకెవడు ఉద్యోగం ఇచ్చేది? అవన్నీ చూసుకునేందుకు మావాడు ఉన్నారులే. అవునమ్మా, ఇప్పుడు ఒక 50,000 కట్టేసి పని అయినాక మిగతా ఇస్తే చాలంట. అంటే కాసులు కడితే కొలువిస్తారట. గవన్నీ నమ్మొద్దు, మోసాలుంటాయి. హలో, అక్కడ ఉన్నది నా ఫ్రెండ్, నమ్మొచ్చు. అంతగానం నమ్మకం ఉంటే మరి నువ్వేవచ్చు కదా. అంటే మనకి సినిమాల్లో యాక్టింగ్ చేయాలని పిచ్చి కదా, కోరిక కదా. ఆడికి పోతే మళ్ళా ఛాన్సులు మిస్ అవుతాయేమో అని చెప్పి పోతలేం. అందుకే వేరే వాళ్ళకి సాయం చేస్తున్నా కదా, తెలిసిన వాళ్ళకు. నేనేమన్నా పైసలు కొట్టేస్తున్నానా ఏంది? అసలు ఆ ఫ్రెండ్ ఎవడు, ఏం దేశం అట పంపేది? వెస్ట్ అంటార్కిటికా. వెస్ట్ అంటార్కిటికానా? వెస్ట్ అంటార్కిటికా కాదురా అయ్యా, అది వేస్ట్ అంటార్కిటికా. అబ్బో, ఈమె ఏడాది 6 నెలలు పోయి అక్కడనే ఉండొస్తా అన్నట్టు చెప్తున్నది. దేనికి వేస్ట్ అమ్మా? వెదర్ మంచిగా ఉండదనా? వెదర్ కాదురా వెదవా. ఎవరు నీకు చెప్పింది ఆ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తా అని? అసలు చెప్పినా కదబ్బా ఫ్రెండ్ ఉన్నాడని. యూపీలో వెస్ట్ అంటార్కిటికా దేశానికి సంబంధించిన ఎంబసీ ఉన్నదట. అందులో మావానికి తెలిసిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తా అన్నాడు. ఎవలయ్యా ఆ ఫ్రెండ్ కు తెలిసిన ఆయన? ముజాఫర్ నగర్ లో ఉండే వర్ధన్ జైనేనా? నీకెట్లా తెలుసు? ఆయననే పంపించేది. కావాలంటే చెప్పు, నిన్ను కూడా పంపిస్తా. నువ్వు నన్ను పంపించుడు కాదు, నిన్ను పోలీసులు లోపటికి పంపకుండా చూసుకో. పోలీసులు ఎందుకు పంపుతారు? ఎందుకంటే ఆ వర్ధన్ జైన్ ను పంపించరు కాబట్టి. అదేంది? వాడొక వేస్ట్ గాడు. వెస్ట్ అంటార్కిటికా పేరుతోటి దేశమే లేదు అసలు. దేశమే లేదా? అదొక మైక్రోనేషన్ అంతే. అంటే నిజంగా దేశం ఉండదు, ఉత్తదే. డాక్యుమెంట్లల్లా ఒక దేశాన్ని క్రియేట్ చేస్తారన్నట్టు. ఇట్లాంటి వాటికి అధికారిక పర్మిషన్ ఉండదు. జస్ట్ సరదా కోసం కొందరు క్రియేట్ చేస్తారు గట్లా, గంతే. ఏంది అట్లాంటి దేశాలు కూడా ఉంటాయా? షానే ఉన్నాయి ఇట్లాంటి దునియా మీద. బ్రిటన్ లా సీలాండ్ పేరుతోటి ఒకటి, లైబర్ ల్యాండ్, ఉజిపీస్ ఇట్లా. అవునా? అమెరికా నెవోషియాలో ఉండే ఒక ఆయన అయితే తను ఉండే ఇంటిని ఒక దేశంగా ప్రకటించుకొని ఆ దేశానికి కరెన్సీ ఇంకా జాతీయ పాట కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇదేందమ్మా ఇదా? చాలా విచిత్రంగా ఉండదా? ఇంకా హైలైట్ ఏందంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకొని ఈ దేశాల్లో మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. కానీ ఆ మెంబర్షిప్ దేనికి పనికిరాదు. ఉత్తగా డాక్యుమెంట్లల్లా పలానా దేశం మనిషిని నేను అని చూపెట్టుకునేది అందుకు తప్పితే జస్ట్ సరదా కోసం కొనుక్కుంటున్నారు కొంతమంది. అచ్చా, అంటే మన దగ్గర నిత్యానంద ఏదో ఐలాండ్ తీసుకొని నా దేశం అని ప్రకటించుకున్నాడు కదా, అట్లనా? గట్లనే అనుకోరాదు. అధికారికంగా ఏ పర్మిషన్లు ఉండే వాటికి గానీ దేశం అని పబ్లిసిటీ చేస్తుంటారు. అంటే వెస్ట్ అంటార్కిటికా నిజంగా లేదైతే? అదే కదా మరి చెప్పేది. ఆ వర్ధన్ జైన్ ఫిజికల్ గా లేని దేశానికి ఏకంగా ఎంబసీనే పెట్టి పెద్ద పెద్దోళ్ళతోటి ఫోటోలు దిగినట్టు ఫ్రేమ్లు పెట్టి బంగ్లా ముందు పెద్ద పెద్ద కార్లు పెట్టి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిండు. లేని దేశానికి పంపిస్తా అని, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తా అని, కరెన్సీ కన్వర్షన్ చేపిస్తా అని కథలు పడుకుంటా దొరికిపోయింది ఇప్పుడు. ఓయమ్మా రాజేష, ఇంకాస్త అయితే 50,000 కొట్టేవాడిని కదయ్యా. ఏమి తెలుసుకోవా సరిగ్గా? నువ్వా వెళ్ళాలివా? అయినా ఏంది నువ్వు ఏది పడుతుంది నమ్మి ఇట్లా ఆలీలతోటి పైసలు కట్టించి ఏమైదాం అనుకుంటున్నావు? నాకేం తెలుసు, ఫ్రెండ్ గాడే చెప్పిండు కదా అని నిజం అనుకున్నా. ఆ ఫ్రెండ్ గానికన్నా తెలుసా వర్ధన్ సంగతి? ముందు ఫోన్ చేసి చెప్పు అర్జెంట్ గా, లేకుంటే అడ్డంగా బుక్ అవుతాడు. నేను ఫోన్ చేసి మాట్లాడతా వాంతో అర్జెంట్ గా. చూసిన్రానుల్లా లోకం మీద మనుషులు ఎట్లున్నారో, ఏకంగా లేని దేశాన్ని ఉన్నట్టు నమ్మించి లచ్చలకు లచ్చలు కొట్టేసే ఉపాయాలు చేస్తున్నారు. ఇట్లాంటోళ్ళు మీకు కూడా తలగగల. ఎవరిని పడతాలని నమ్మి మోసపోయి అటెంక బాధపడకుండ్రి, సరేనా?